హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎంఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మొబైల్ అప్లికేషన్లో ఏఈపీఎస్ ఎలా చేయాలో చూద్దాం. ముందు నేను యాప్లో ఐసీఐసీఐ ఏఈపీఎస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత మినీ స్టేట్మెంట్ తీస్తున్నాను. సో కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సో కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసరికి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ అనేది ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే కనుక ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను, బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం బయోమెట్రిక్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో బయోమెట్రిక్ ఎల్1ని సెలెక్ట్ చేసుకున్నాను. కస్టమర్ చేత ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు క్యాప్చర్ సక్సెస్ అయింది. సో ఇక్కడ నాకు మినీ స్టేట్మెంట్ అనేది కనిపిస్తుంది. నా వాలెట్ అకౌంట్లో రూ. 7,013 బ్యాలెన్స్ అనేది కస్టమర్ అకౌంట్లో ఉంది. సో దీనికి సంబంధించి మనకి కమిషన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు విత్డ్రాల్ చేయాలనుకుంటున్నాను రూ. 6,500 క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసరికి రూ. 7,000 రూ. 6,800 మాత్రమే నేను విత్డ్రా చేయాలనుకుంటున్నాను. సో రూ. 7,000 ట్రాన్సాక్షన్ అనేది నేను మధ్యలో స్కిప్ చేశాను. మీకు రూ. 6,500 ప్రాసెస్ చూపిస్తున్నాను. సో కస్టమర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత అమౌంట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇది మీకు 7,000 ప్రాసెస్ది, బట్ నేను రూ. 6,500 అనేది నేను తర్వాత మీకు ప్రాసెస్ చేసి అది అటాచ్ చేశాను అనమాట వీడియో. సో నేను కస్టమర్ చేత ఫింగర్ ప్రింట్ వేయించాను. సో ఫింగర్ ప్రింట్ కంప్లీట్ అయిపోగానే మనకి ప్రాసెసింగ్ అయిపోతుంది. ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మనకి క్యాప్చర్ సక్సెస్, అమౌంట్ విత్డ్రాల్. సో రూ. 6,500 కస్టమర్ నుంచి విత్డ్రా అయింది. సో ఈ రకంగా మనం ఆ ఏఈపీఎస్ ద్వారా క్యాష్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. దీనికి కమిషన్, అదేవిధంగా మినీ స్టేట్మెంట్ కమిషన్ కూడా మనకి వాలెట్లో యాడ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.